అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ పేరు గాడిద నక్క కథ. అనగా అనగా ఒక గ్రామంలో ఒక చాకలికి ఒక గాడిద ఉండేది. గాడిద చాలా పనులు చేసేది. చాకిరేవుకి బట్టల మూటలు పట్టుకెళ్ళేది. తిరిగి బట్టల మూటలను సాయంత్రం తిరిగి తెచ్చేది. చాకలి చాలా పిసనారివాడు. దానికి గడ్డి కూడా సమంగా పెట్టేవాడు కాదు. రాత్రివేళ మటుకు దానిని కట్టకుండా వదిలివేసేవాడు. ప్రతిరోజు అది తన బాధను చెప్పుకోవడానికి వేరే గాడిద ఎక్కడా లేదు అని బాధపడుతూ ఉండేది. దానికి చాలా నీరసం అనిపించేది. అది చీకట్లో అక్కడక్కడ వెతుకుతూ దొరికినది తినేది. దానికి కడుపు నిండేది కాదు. మరలా తెల్లవారేసరికి చాకలికి పని ఒకరోజు దానికి ఒక నక్క కనిపించింది. అది గాడిదను, నీవు ఎందుకు నీరసంగా ఉన్నావు, నడవలేకపోతున్నావు అని అడిగింది. గాడిద తన కథ చెప్పింది. అది విన్న నక్క, నాతో రా, ఆకుకూరలు, కూరగాయలు, గడ్డి ఉన్న చోటు నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళింది. అది రాత్రంతా తిని మళ్ళా ఉదయం చాకలి ఇంటికి వచ్చేది. తిండి బాగా తినటం వల్ల అది చూడడానికి ఆరోగ్యంగా చాలా బలంగా అయిపోయింది. గాడిద అందంగా మెరుస్తూ ఉండడం చూసి చాకలి ఒకరోజు, నీవు ఏమి తింటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు రాత్రప్పుడు అని అడిగాడు. గాడిద, అది బ్రహ్మరహస్యం, నేను చెప్పను అంది. సరే, నాకెందుకులే, నాకు దీని వలన నాకు 1 రూపాయి ఖర్చు కూడా లేదు కదా అని మనసులో అనుకున్నాడు. ఒక పొలం కాకపోతే 10 పొలాలు తినరా, నాకెందుకు, కాకపోతే తోటవాడికి దొరికితే బాగా దెబ్బలు తింటావు అన్నాడు. దానికి గాడిద, దాని గురించి మీరు దిగులు పడకండి, అది నేను చూసుకుంటాను, రాత్రి మాత్రం నన్ను వదిలివేయండి అని అడిగింది. రాత్రి నాకేం పనిలే, ఉండదులే, అలాగే అంటాడు. ఒకరోజు నక్కతో గాడిద, మీ కుటుంబంలో ఎవరికైనా సంగీతం వచ్చా అని అడుగుతుంది. నక్క రాదు అంటుంది. గాడిద, మా కుటుంబం అంతా సంగీతం చాలా బాగా పాడుతూ ఉంటారు అని చెప్పి అరవడం మొదలు పెడుతుంది. నక్క వెంటనే, ఆపు ఆపు, తోటమాలి గాని వస్తే కొడతాడు అంటుంది. గాడిద బాగా తిన్నాక, కడుపు నిండాక దానికి చాలా ఆనందం అనిపించింది. వెంటనే అరవడం మొదలుపెట్టింది. నక్క ఎంత చెప్పినా వినకుండా అరవడం మొదలుపెట్టింది. నా సంగీతం విని తోటవాడే పూలదండ పట్టుకొని వస్తాడు అని అంటుంది. వెంటనే నక్క, అయితే నేను కూడా వెళ్ళి నీకు ఒక పూలదండ పట్టుకొని వస్తాను. నేను వెళ్ళాక నీవు పాట పాడడం మొదలు పెడదువు గాని, అంతవరకు కొంతసేపు ఆపు పాటను అంటుంది. గాడిద పాట ఆపగానే నక్క అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నక్క వెళ్ళిపోతూ అనుకుంటుంది, నేను చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాను అనుకొని గాడిద పాట పాడడం మొదలుపెట్టింది. వెంటనే తోటమాలి వస్తాడు. గాడిద అరుపు విని, ఇదే రోజు మా తోటంతా తింటోంది అని గ్రహించి దాని 2 కాళ్ళు విరగ్గొడతాడు. మన మంచి కోరుకున్న వారు ఇచ్చే సలహా మంచిగానే ఉంటుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.